నిన్నటి నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రకటనలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు, జిఎస్టికి సంబంధించి పేదలకు ఏదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు మళ్ళించినట్టుగా అనిపిస్తా ఉంది. జిఎస్టి తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్ తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవ పేటికల మీద కూడా జిఎస్టి విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధీ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జిఎస్టిని విధించి, జిఎస్టి అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేశారు. నేనే మాట అనడంలే. గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించారని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జిఎస్టి పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000, 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకి మీరు తగ్గించినటువంటి జిఎస్టి వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. నేను మా నాయకుడు జయరాం రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టి పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టి ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసిన చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక వివరాలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తా ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టి తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి వీర్చి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే, 10 రూపాయలు ఉన్నటువంటి 20 రూపాయలు అయితే, నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరిగితే ఇలా తగ్గుముఖం పట్టినాయా మార్కెట్లో? దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం జరుగుతుంది ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి. ఇలా పెరిగినటువంటి ధరలు మీరు జిఎస్టి తగ్గించడం నెపం మీద చేస్తే క్షేత్ర స్థాయిలో ఎవరికైనా లబ్ధిదారుడికి ఎవరికైనా కన్జ్యూమర్కి లాభం జరుగుతుందో ఒకసారి చూడండి. ఆర్భాటమైనటువంటి అట్టహాసాల పునాదుల మీద ఓహో మేము జిఎస్టి తగ్గించడం పెంచింది ఎవరు? జిఎస్టి పేరు మీద రక్తం పీల్చింది ఎవరు? ఇలా మేము దొడ్డు పైపు 1 HP మోటార్తో పీల్చింది ఇలా 25 దానికి సంబంధించినటువంటి
ఎంఎం పేరు మీద పీలుస్తామనేటువంటి ప్రయత్నం జరిగి మేము పెద్ద గొప్ప చేసినాం, మీకు ఏదో రిహాబిలిటేషన్ చేసినాం, మీకు పెద్ద ఉపాధి చేసినాం, మీకు పెద్ద బెనిఫిట్ చేసినామని చెప్పుకొని పండుగ ముందర సంబరం జరుపుకోమని చెప్తున్నారే. కనీసం లెక్కలు దేశంలో చదువుకోలేదా? లెక్కలు తెలివాయా? ఎవరిని మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు? తెలంగాణకి ఇలా ఈ జిఎస్టీ తగ్గించిన పేరు మీద 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది పన్ను రూపంలో. రైట్, మరి పేద ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? పేద ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది? దాని గురించి ఆలోచన చేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే వాళ్ళే, ఈ దేశం ఒక రాష్ట్రాల కూడికకు సంబంధించి, ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి 29 రాష్ట్రాలతో ఉన్నటువంటి దేశం ఇది. ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం. రాష్ట్రాలకు సంబంధించినటువంటి పట్టింపు లేదు. ఆర్థిక పరమైన అంశాల మీద ప్రభుత్వాలు సహకారం అందించేది. అందులో ప్రతిభ ఒక కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీలో లేం కాబట్టి పూర్తి వివక్షపూరితంగా బడ్జెట్ కావచ్చు, నిధుల కేటాయింపు కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇది కేంద్ర ప్రభుత్వం. బాధ్యత లేనట్టు వ్యవహరిస్తా ఉంది. తెలంగాణ మా భారతదేశంలో అంతర్ భాగం కాదన్నట్టు వ్యవహరిస్తా ఉన్నది. ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు. ఆనాడు జిఎస్టీ పెట్టినాడే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గబ్బర్ సింగ్ ట్యాక్స్ జిఎస్టీ అంటే పేద ప్రజలకు రక్తం పిలవడానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద నరేంద్ర మోడీ పెట్టినటువంటి విధానం ఇది. ఇలా దాన్ని ఏదో తగ్గించి గొప్ప పరిపాలన మార్పు చేసినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం, పండుగ జరుపుకోమని చెప్తున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇది బీజేపీ మోసపూరిత విధానాలల్లా ఒక లేటెస్ట్ ఏఐ మోడల్, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ మోడల్లో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి విధానంలో ప్రజలు మోసం చేస్తా ఉంది. టెక్నాలజీ పేరు మీద, అంటే ఇంతకుముందు జిఎస్టీ మీద వసూలు చేసి ఇప్పుడు చేయమంటే వాళ్ళ గొప్ప మెహర్బానీ చేసినట్టు ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది పొరపాటు అని తెలియజేస్తాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులతోటి, మంత్రివర్గంలో ఇతరత్ర అనుభవజ్ఞులైనటువంటి ఆర్థిక నిపుణులతో సలహా తీసుకొని దానికి సంబంధించిన ఆలోచన చేస్తాం. కానీ ఫెడరల్ సిస్టంలో కేంద్రము బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేటువంటి అంశం వల్ల ఇటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాష్ట్రాలకు ఏర్పడినప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఆ రాష్ట్రాలకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ రాజకీయ దురుద్దేశంతో అధికార పక్షం ఇక్కడ కాదు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందని వివక్షపూరితంగా వ్యవహారం చేస్తున్నాడు. ఇది మనం ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా గమనిస్తా ఉన్న. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, తెలంగాణకి ఇస్తున్నటువంటి నిధులు. ఇవాళ మన దగ్గర తిరుపులార్ రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి, మెట్రో విస్తరణకు సంబంధించి, గోదావరి జలాలు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించి, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కు సంబంధించి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్ కు సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్ కు సంబంధించి, ఐటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి తీసుకురావడానికి సంబంధించిన అంశాల లోపల కేంద్రం పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. అయితే సొంత రాష్ట్రం గుజరాత్, లేకపోతే ఇవాళ ప్రభుత్వానికి 11 నెంబర్ కాళ్ళలాగా నిలబడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కో, బీహార్ కో తప్ప ఎన్నికలున్న బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ కూడా నిధులు కేటాయించే ప్రయత్నం జరుగుతలేదు. ఆ విధానంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి అటువంటి విషయం లోపల 7,000 కోట్ల నష్టానికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఏ విధంగా తెలంగాణను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులపై ఉంది అనే మాట కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన ఆ ఇద్దరు మంత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాం.